హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలం ఆఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ దగ్గరికి వచ్చామన్నమాట, కొండలనే హాస్పిటల్ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు మా ముగ్గురికి తగ్గింది, మా ఆయనకు వచ్చేసింది జ్వరం. నాకైతే అసలు ఉదయం నుంచి ఎంత చిరాకు ఉందో, అసలు ఏం మంచిగా ఏం అనిపించలేదు. అందరికీ జ్వరాలు, అందరం నీరసంగా ఉన్నాం. ఇటు మా చిన్నతల్లి ముక్క అయితే డ్యామే, నాగార్జున సాగర్ డ్యామ్ వర్షానికి గేట్లు ఎట్టెత్తిర్రు, అట్టెత్తిందేమో. హ్యాపీగాడు అంతే. ఇక నేనంటే నాకు పర్లేదు, ఇప్పుడు తగ్గిపోయింది పూర్తిగా, జలుబు కూడా తగ్గిపోయింది. ఇప్పుడు మా ఆయనకి ఫుల్ జలుబు, తలనొప్పి, జ్వరం, బాడీ పెయిన్స్. ఏందో ఏమో అబ్బా, ఎందురా నాయన ఈ జీవితానికి ఇన్ని ఒకళ్ళ బొంగన ఒకరికి అనిపిస్తుంది. సరే ఎప్పుడో ఒకసారి వస్తే ఇలాగా నలుగురికి ఒకేసారి వచ్చేసరికి అలా అనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్ళాడు చూయించుకోవడానికి, నేను ఇక్కడే కూర్చొని ఉన్నా. ఇక నేను రానులే అని చెప్పాను, ఎందుకంటే అక్కడ మొత్తం పేషెంట్లు ఉంటారన్నమాట చాలామంది. ఇక ఎందుకు మరి, అసలుకే మంది చాలా పవర్ఫుల్ బాడీ, ఏదైనా చూస్తే ఏమంటే నాకు కూడా వచ్చేస్తుంది అనమాట, అట్లా ఉంటుంది. ఇక ఎందుకులే మళ్ళీ ఇది అయిపోతాం మళ్ళీ. ఫ్రెండ్స్, మేమైతే ఇక్కడే ఉన్నాం, హ్యాపీగాడు, నేను, బుడ్డి తల్లి. అంతే మంచిగా అనిపించలేదు. ఈరోజు కర్రీ కూడా ఏం చేశాను నేను, నైట్దే చికెన్ ఉంది, ఇక ఎల్లిపాయ కారం ఉందనమాట, అమ్మ నా దగ్గరకు తీసుకొని వచ్చింది నూరుకొని, అదే ఉంది, ఇంకా అదే వేసుకొని తిన్నాం. చికెన్ కూడా ఇంకా అయిపోయిందిలేండి, మార్నింగ్తోనే అయిపోయింది. మా ఆయన చికెన్ తిన్నాడు, నాకు అది కూడా ఒక టెన్షన్గా ఉందన్నమాట. ఉదయం తిన్నాడు, దోశల్లోకి చికెన్ తిన్నాడు. మెయిన్ థింగ్ ఏంటంటే అసలుకి ఫ్రిడ్జ్ పాడైపోయింది, ఎందుకో కూలింగ్ అనేది కావట్లేదు. మా పెళ్ళైన కొత్తలో తీసుకున్నాం, మాకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు అనమాట. ఇప్పటికి 8 సంవత్సరాలకే అది 10 years వారంటీ అని ఉంది, కానీ 8 సంవత్సరాలకే డుమ్మా కొట్టేసింది. అంటే లైటింగ్ అనేది వస్తుంది కానీ కూలింగ్ అనేది కావట్లేదు. ఫ్రిడ్జ్లో నైటే బట్టి పెట్టా చూసారా, పిండ్లు ఇవన్నీ కూడా పాడైపోయినాయి. అంటే ఇక పాడైపోతాయి కదా, స్మెల్ వచ్చేస్తుంది, ఫ్రిడ్జ్ తీయగానే పులుపు వాసన వస్తుంది. పిండ్లు, చట్నీ, పెరుగు, కారాలు, మామిడికాయ పచ్చళ్ళు, ఎగ్స్ అన్నీ కూరగాయలు. అసలు వాటిది ఇంకా చూడలేదు, వాటిది ఎట్లుందో ఏందో చూడాలి. అసలు పోయి ఫ్రిడ్జ్ అయితే తీయగానే స్మెల్ అయితే వస్తుంది. ఫ్రిడ్జ్ ఒకటి పాడైపోయింది, ఇటు జ్వరాలు. సరే ఫ్రిడ్జ్ అంటే పాడైతే పాడైంది, అది వస్తువు కాబట్టి ఎప్పటికైనా అయితేనే ఉంటుంది. కానీ మా ఆయన అయితే పాపం ఎంత డల్గా ఉన్నాడో, ఉదయం నుంచి లేచిన కాడి నుంచి కూడా పాపం పడుకొనే ఉన్నాడు అనమాట, తక్కువ ఇంకా లేచి మాట్లాడడం. ఇక అందుకే ఇట్లా కలవదులే, వెళ్దాం పదా అని. ఇప్పుడు ఒకవేళ నాకు బాగాలేకపోతే తను తీసుకొస్తాడు, కానీ తనకే బాగాలేకపోతే డ్రైవింగ్ చేయడానికి ఒప్పుకుండాలి కదా, అందుకని ఫోన్ చేసి పిలిపిద్దానంటే వద్దు వెళ్దానులే అని ఇంకా వచ్చినాం ఇక్కడికే. చాలామంది ఉన్నారు పేషెంట్లు, ఈ వర్షాలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే చిరాకే పడుతుంది. మా బుడ్డి తల్లి అయితే ఆడుతుంది. మమ్మీ పట్టించుకోవట్లేదు, వాళ్ళ డాడీ వెళ్ళిపోయాడు కదా, చూస్తూ ఉందన్నమాట. ఎప్పుడు నవ్వుకుంటా వ్లాగ్స్ తీసేది, ఈరోజు డల్ తీస్తున్నా అనమాట. ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారో లోపల నుంచి చూడండి. అసలు వాళ్ళందరూ అక్కడ లోపల నుంచి వచ్చేటోళ్ళే. ఏం చేస్తాం పాపం, జ్వరాలు వాళ్ళే ఊరికనే వస్తారా, కుషాలా ఏంది రావడానికి. కానీ జ్వరాలు, దగ్గులు, జలుబులు ఎంత కంట్రోల్గా తింటున్నా సరే ఇవనేది వస్తూనే ఉన్నాయి. అసలు ఎందుకో ఏమో నాకు అసలు ఏం మంచిగా ఏమనిపించలేదు. తొందరగా కూలుకోవాలని అదే అనుకుంటున్నా. దేవుణ్ణి ఈరోజు చర్చికి కూడా వెళ్ళలేదు, ఈ వర్షాలు ఒకటైనా ఈ చర్చికి ఒకటి వెళ్ళట్లేదు, అది కూడా ఒకటే మైనస్. ఇప్పుడు వర్షానికి చర్చికి వేసుకొని వెళ్తే ఒక దగ్గర ఉండదు, ఏమో అంతా గలీజ్ చేస్తుంది. అంటే ఎట్లయినా ఈగలకి, దోమలకి ఏమో, మళ్ళీ ఇంకేడన్నా ఎక్కువైద్దేమోనని అట్లా కూడా ఆలోచించాగాల. అందులోటి వర్షం వస్తే పని తీరదు కదా, అందుకని. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. యాక్చువల్గా ఇంత బాధపడకుండా చెప్పిన కాబట్టి ఎవరికేం నచ్చి ఉండదు. ఓకేనా, బాయ్.